ఈ రెండు వీడియోస్ తీసుకున్న తర్వాత ఓకే ఫస్ట్ ఇదే కదా మనం చేయాల్సింది ఓకే ఇది తీసేసుకుందాం ఓకే కాసేపు కంపారిజన్ విండో అనేది ఆఫ్ చేసాం ఓకే ఇది తీసేసుకున్నాం సారీ ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది తీసుకున్న తర్వాత ఓకే మనం ఇప్పుడు ఈ వీడియో మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఒక క్లిప్ దీంట్లో నుంచి ఎక్కడైనా చిన్న బిట్ తీసుకుంటే చాలు ఓకే దీంట్లో నుంచి కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఓకే ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ నుంచి తీసుకుంటాను ఇక్కడికి వచ్చేసరికి అవుట్ ఓకే ఇలా జస్ట్ బిట్ తీసుకుని ఇక్కడ ప్లేస్ చేస్తాను సార్ గ్యాన్గా డాడీ ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే మీరు ఈ క్లిప్ ఓకే ఈ క్లిప్ని సెలెక్ట్ చేసి కంపారిజన్ వ్యూలోకి వెళ్ళండి ఓకే ఆ తర్వాత ఈ క్లిప్ని సెలెక్ట్ చేసి ఓకే ఇచ్చేయండి ఇటు సైడ్ మనకి ఏం కావాలి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు మనం ఏ వీడియో కావాలనుకుంటున్నామో ఆ వీడియో ఉండాలి ఓకే రైట్ సైడ్ ఎప్పుడు మనం ఏ వీడియో చేయాలో ఆ వీడియో ఉండాలి ఓకే ఆ వీడియో పైకి వెళ్ళిపోయి మీరు మళ్ళీ కొత్తగా వచ్చింది దాంతో delete కొట్టేసాను ఓకే ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ అసలు మాకు అవసరం లేదు ఓకే ఫస్ట్ కంపారిజన్ వ్యూ అనేది మామూలు టోటల్ ఆఫ్ ఓకే ఫస్ట్ ఏ క్లిక్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ క్లిక్ సెలెక్ట్ చేసుకొని కంపారిజన్ వ్యూ ఓకే ఇది క్లిక్ చేసి దాని తర్వాత కాస్త ముందుకెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెండు వస్తున్నాయి ఏంటది ఒకటి బిఫోర్ ఆప్షన్ ఇంకోటి రిఫరెన్స్ కరెంట్ అని చెప్పి రెండు వస్తున్నాయి కదా దీంట్లోకి వెళ్ళిపోయి మీకు ఇక్కడ రిఫరెన్స్ అనేది యాడ్ అవుతుంది ఓకే ఇక్కడ దీని టైమింగ్ చెప్పేసాను కదా టైం లైన్ పైన మొత్తం వస్తుంది కానీ మీకు ఏది రిఫరెన్స్ కావాలో
హాఫ్ ఏ పెట్టుకోండి. ఓకే, సో నాకు సపోజ్ ఇక్కడ కావాలి రిఫరెన్స్. ఓకే, సో ఈ రిఫరెన్స్ తీసుకొని నేను ఏం చేస్తాను, ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకొని అప్లై మ్యాచ్, ఏ క్లిప్కి మ్యాచ్ అవ్వాలో ఆ క్లిప్ సెలెక్ట్ చేయాలి. ఓకే, అప్లై మ్యాచ్. ఓకే, మనకి ఏమైంది, ఆటోమేటిక్గా కలర్ గ్రేడ్ అయింది. ఓకే, మరి ఇక్కడ ఈ కలర్స్ ఉన్నాయి, ఇక్కడ ఎందుకు రాలేదు అని మీరు అడిగారు అనుకోండి, ఏం చెప్పారు, కలర్ బీచ్లో ఈ లైటింగ్ వరకు మ్యాచ్ అవుతుంది. మనం దీన్ని ఏమేసి మార్చాం, కలర్ని ఇంతకు ముందు చెప్పాను గుర్తుంది. మనం నట్స్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఏం అప్లై అవ్వవు. ఇప్పుడు మీరు ఏదైనా నట్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో ఏమొస్తాయి, ఓన్లీ కలర్, ఓన్లీ ఆర్జీబీస్ వస్తాయి. అంటే ఇక్కడ మీరు బేసిక్ కరెక్షన్స్ ఒకటి, క్రియేటివ్ ఒకటి, కర్సర్, కలర్ మ్యాచ్ లో ఈ వీల్స్ ఇక్కడ వరకే వస్తాయి. కానీ ఇది మనం దేంతో కలర్ చేంజ్ చేసాం, ఇది యూజ్ చేసాం. ఓకే, ఇంకోటి ఏంటి, కర్వ్స్ లో ఇది యూజ్ చేసాం. ఇవి రావు, ఇవి అప్లై అవ్వవు. మనకి ఏంటి, ఓన్లీ కలర్ మాత్రమే అప్లై అవ్వదు. ఓకే, మిగతా అనేది అంటే మనం ఏదన్నా ఇలా టోటల్ గా ఓవరాల్ కలర్స్ చేంజ్ చేసేసాం అనుకోండి, అది అప్లై అవ్వదు. ఓన్లీ టిల్స్. ఓకే, ఒకటి లైటింగ్, ఇంకొకటి టిల్స్, షాడో లెవెల్స్, ఇవి మనకు మ్యాచ్ అవుతాయి. ఓకే, అది మీరు ఏది తీసుకున్నా సరే, రిఫరెన్స్ కింద వేరే ఏ ఫుటేజ్ తీసుకున్నా సరే మనకి అక్కడి వరకు మ్యాచ్ అయిపోతుంది. ఓకే, ఫోన్ చేసి చెప్పారా మెయిన్ మెసేజ్ సెకండ్ లింక్ ఓపెన్ చేయండి. వచ్చింది దాంట్లో రిక్వెస్ట్ పెట్టలేదా, సెకండ్ లింక్ పెట్టండి. సెకండ్ లింక్ ఇది తీసేసాను. ఓకే, తీసేసి ఒక్కసారి ఇంకోటి ఏదైనా తీసుకున్నాను ఫుటేజ్. మనం ఇక్కడ దీనికోసం ఫొటోస్, ఫుటేజెస్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా, సరే ఈ ఇమేజ్తో ఏమన్నా మ్యాచ్ అవుతుంది. ఓకే, ఈ కలర్ మ్యాచ్ అప్లై అయింది. ఈ కలర్స్ మనం ఖచ్చితంగా ఇది మనం చేయలేదు అసలు. ఓకే, ఇది ఖచ్చితంగా మనం చేసుకోవాలి. ఫస్ట్ ఆ మ్యాచ్ కన్నా ఉంటే మనం ఎప్పుడైనా ఇది చేసిన తర్వాతనే నట్ కానీ ఇది కానీ అప్లై చేయాలి. ఓకే, సో ఇందాక కూడా నేను ఇందాక చూపించాను కదా, మనం ఎడిట్ చేసిన వీడియో టిల్ట్ సేమ్ అంతే. ఫస్ట్ మనకు ఆ వీడియో ఒరిజినల్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసి దీనికి అప్లై కొట్టేస్తే వచ్చేస్తుంది. ఓకే, సో మనం ఇది ఏంటంటే మీకు స్టార్టింగ్లోనే తీసుకోవాలని ఏం లేదు. ఈ ఫోటో నేను స్టార్టింగ్లోనే తీసుకున్నాను కదా, అలా స్టార్టింగ్లో తీసుకోవాలని ఏం లేదు. సపోజ్ ఒక ఫోటో తీసుకుంటాను, ఈ ఫోటో ఉంది. ఓకే, ఈ ఫోటో నేను ఇక్కడ ఎండింగ్లో తీసుకుంటాను, ప్రాబ్లం లేదు. కానీ అప్పుడు మనం ఏం చేయాలి, ఈ టైం లైన్ని మార్చాలి, ఎండింగ్ వరకు పెట్టాలి. ఓకే, ఇక్కడ వచ్చింది కదా ఫోటో, ఇక్కడికి తీసుకెళ్ళి పెట్టాలి ఫస్ట్, ఎందుకంటే ఇది రిఫరెన్స్. ఓకే, సో నీకు రిఫరెన్స్ ఎక్కడుందో అది చూసుకొని అక్కడ ప్లేస్ చేసి టైం లైన్ని, అప్పుడు ఇటు సైడ్ అంతా నీకు క్లిప్ చూపిస్తుంది, నువ్వు ఏ క్లిప్ చేద్దాం అనుకుంటున్నావు ఏంటి అని
మీకు చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి అప్పుడు అప్లై కలర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చింది ఎంత బ్లూయిష్ ఉంది. ఇప్పుడు ఆ బ్లూయిష్ కనిపిస్తుంది కదా. ఓకే, సో దాంట్లో ఉన్న కలర్ ఇన్ఫర్మేషన్ బట్టి ఆ టెక్స్ట్ బట్టి మనకి ఇక్కడ అప్లై అవుతుంది. ఏదైనా దాంట్లో ఉన్న టెక్స్ట్ బట్టి. టెక్స్ట్ అంతా వచ్చింది కదా, దీన్ని మనం క్యాప్షన్స్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, అంటే సబ్ టైటిల్స్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? క్యాప్షన్స్ లోకి వెళ్ళి క్రియేట్ వీడియో క్యాప్షన్ ట్రాక్ అని వచ్చేస్తుంది కదా. ఆల్రెడీ ఇక్కడ ట్రాన్స్క్రిప్ట్ ఫైల్ ఉంది మనకి. ఓకే, కాబట్టి క్యాప్షన్స్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ క్రియేట్ వీడియో క్యాప్షన్ ట్రాక్ అని వచ్చేస్తే ఏమొస్తుంది? వస్తుందా? రాదు. ఏదో కలుగుతుంది మీ మూడు. ఏది ఇచ్చారు? ఫస్ట్ క్రియేట్ క్యాప్షన్స్ ఫ్రమ్ ట్రాన్స్క్రిప్ట్. ఆల్రెడీ ట్రాన్స్క్రిప్ట్ వచ్చేసింది మనకి. దీని నుంచి క్యాప్షన్స్ క్రియేట్ చేయాలి కదా. ఓకే, క్రియేట్ క్యాప్షన్స్ క్రియేట్ చేశాను. ఇక్కడ నాకు న్యూ క్యాప్షన్ ట్రాక్ వచ్చింది. ఓకే, ఓకే, ఇలా వచ్చింది కదా. ఓకే, దీన్ని నార్మల్ లేయర్ కింద, అంటే దీంట్లో మనకి ఇప్పుడు దీని మధ్యలో ట్రాన్సిషన్స్ కానీ మనం ఏం అప్లై చేయడానికి ఉండదు. టెక్స్ట్కి ఫర్ సపోజ్ టెక్స్ట్ మనకు నార్మల్గా డైరెక్ట్గా వచ్చేస్తుంది కదా. అలా కాకుండా నాకు ఏదైనా టెక్స్ట్ ఎఫెక్ట్ కావాలి అంటే మనం చేయడానికి ఉండదు. ఓకే, ఫర్ సపోజ్ చూడండి ఇక్కడ ఎఫెక్ట్స్లో వీడియో ట్రాన్సిషన్స్ ఉన్నాయి. నేను ఏదైనా తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఏం చూపిస్తుంది? నాకు ఎర్రర్ చూపిస్తాను. ఓకే, సో ఇలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఒకసారి టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసేసి, ఓకే, ఇక్కడ గ్రాఫిక్ అండ్ టైటిల్ అని ఉంది కదా. ఓకే, దీంట్లో వెళ్తే అప్గ్రేడ్ క్యాప్షన్ టు గ్రాఫిక్. ఓకే, అన్నీ సెలెక్ట్ చేయాలి మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఇది నాకు ఏమైపోయింది? అదంతా నార్మల్ టైప్ లేయర్స్ కింద మారిపోయింది. ఓకే, నార్మల్ టెక్స్ట్ లేయర్స్ ఇవన్నీ మనం మాన్యువల్గా యాడ్ చేస్తాం కదా. టెక్స్ట్ లేయర్ ఎలా వస్తుంది? ఇదిగోండి ఎలా వచ్చింది? గ్రాఫిక్ లేయర్ కింద యాడ్ అయిపోయింది, కన్వర్ట్ అయిపోయింది ఇప్పుడు మనకి ఇవన్నీ. ఓకే, ఇప్పుడు దీనికి టెక్స్ట్ ఎఫెక్ట్స్ మన ప్రీమియర్లో టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ప్రీమియర్లో టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఉండవు కదా ప్రీమియర్లో టెక్స్ట్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదంతా సెలెక్ట్ చేసి, ఓకే, రైట్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎంటీ స్పేస్లో క్లిక్ చేయకండి. ఓకే, ఇక్కడ ఎంటీ స్పేస్లో రైట్ క్లిక్ చేయకండి. ఏం కాదు, ఈ క్లిప్స్ పైనే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ రీప్లేస్ విత్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కాంపోజిషన్ అని ఉంది కదా. ఓకే, ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఆటోమేటిక్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ అయిపోద్ది ఇన్స్టాల్ అయ్యి ఉంటే. మన సిస్టంలో ఆల్రెడీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ సేవ్ చేయమని అడుగుతుంది. ఓకే, ఖచ్చితంగా సేవ్ చేయాలి. సేవ్. ఇప్పుడు చూడండి, నాకు ఒకసారి చూస్తే ఈ టెక్స్ట్ అంతా నాకు ఏమైంది? సెంటర్కి వచ్చేసింది కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే దీనికి ఫస్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వచ్చి ఉండాలి మనం. ఓకే, సో మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇది ఎలా చేస్తాం అనేది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ దీంట్లోకి ఎలా తీసుకోవాలి. ఓకే, అక్కడ వరకు అయితే మీకు ఐడియా వచ్చింది. అంతా సెలెక్ట్ చేసి
ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కాంపోజిషన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అయిపోతున్నాం. ఇప్పుడు మీరు అక్కడ ఎడిట్ చేసిన అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఏది ఎలా ఎడిట్ చేస్తే అలా వచ్చేస్తుంది. మీరు మధ్యలో ఒకవేళ కటింగ్స్ చేసినా ఏం చేసినా అదంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఒకసారి ప్లే చేస్తే ఓకే లో క్వాలిటీ పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఒకసారి ప్రీమియర్ లో ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ నాకు టెక్స్ట్ ఏమైంది? టెక్స్ట్ ఏమైపోయింది? ఇక్కడ చిన్నగా ఫస్ట్ కింద ఉండాలి. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? పైకి వచ్చేసింది కదా. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ టెక్స్ట్ ఏమొస్తుందో మై నేమ్ ఇస్ కదా. ఒకసారి దీంట్లో ఓపెన్ చేయండి. ఓకే, ఇది ఎక్కడ ఉంది? ఈ లేయర్ ఇక్కడ మనకు చూపిస్తుంది. నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ కిందికి చెప్పి ఓకే, ఇక్కడ కిందికి చెప్పి దీన్ని ఓపెన్ చేస్తే దీంట్లో టెక్స్ట్ ఉంది. ఓకే, ఈ టెక్స్ట్కి నేను ఎఫెక్ట్ అప్లై చేస్తాను. ఓకే, నాకు ఎఫెక్ట్ ఇక్కడ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ప్రీమియర్ ఓపెన్ చేసి చూడండి. ఓకే, ప్రీమియర్ ఓపెన్ చేసి చూస్తే వచ్చిందా? నేను అక్కడ మారిస్తే ఏమవుతుంది? నాకు ఇక్కడ మారుతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో నేను ఏంటంటే ఎప్పుడైనా సరే మన వీడియో ఏదైనా ఎడిట్ చేసినప్పుడు కొన్ని టెక్స్ట్ ఎఫెక్ట్స్ కావాలి, మాట్లాడుతున్నప్పుడు టెక్స్ట్ టైప్ అవుతున్నట్టు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి. ఇప్పుడు లిరికల్ చేస్తాను కదా, దీంట్లో మనకు టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండవు. ఓకే, జస్ట్ నార్మల్గా యాడ్ చేసుకోగలుగుతాను లిరిక్స్ అంటే. ఓకే, నేను ఏం చేస్తాను సింపుల్గా వీడియో అలాగే చేసి ఇప్పుడు మీకు కొన్నిసార్లు చూస్తే ఇన్స్టాగ్రామ్లో దీంట్లో చూస్తాను వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం బాగా. ఓకే, ఒక సింగిల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాని మీద మీకు లిరిక్స్ యానిమేట్ అవుతా ఉంటాయి. ఓకే, అలాంటివి చేయాలన్నప్పుడు ఏం చేస్తారు? ఆఫ్టర్ కాంపోజిషన్ వెళ్ళండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను నార్మల్గా టైపింగ్ చేసుకుంటాను, వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటాను. ఓకే, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కాంపోజిషన్ లో ఓపెన్ చేస్తాను. అక్కడ నేను జస్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే నాకు అక్కడ టెక్స్ట్ యానిమేట్ అవుతూ ఉంటుంది. ఓకే, అది మళ్ళీ ఇక్కడ చూపించేస్తున్నాను. ఓకే, సరే ఇక్కడ చూపించింది బాగా. దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి? అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి. కాకపోతే చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫైల్ని మనం ఫస్ట్ సేవ్ చేసాం కదా, ఒకసారి కంట్రోల్ వేస్తాం అంటే దానిపైనే మళ్ళీ సేవ్ అవుతుంది. ఓకే, ఫస్టే సేవ్ చేయమని అడుగుతాం. ఎందుకు అంటే ఒకవేళ నేను దీన్ని డిలీట్ చేశాను అనుకో, మళ్ళీ అక్కడ కూడా మనకి మిస్ అయిపోతుంది ఫైల్. ఓకే, కాబట్టి ఇది సేవ్లోనే ఉండాలి, ఇది డిలీట్ అయ్యి ఉండకూడదు. మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ వర్క్ చేసుకోవాలి అనుకుంటే దీన్ని ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకోవాలి, రెండింటిని ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటి డైరెక్ట్గా నేను దీంట్లో నుంచి నాకు అక్కడ టెక్స్ట్ యాజ్ యూజ్ ఇక్కడ అప్లై అయిపోయింది కదా. ఓకే, క్లోజ్ చేసేసాను ఆఫ్టర్ టెక్స్ట్. ఓకే, వస్తుందా? ఆప్షన్ వస్తుంది కదా. ఓకే, మనకు మీరు అదే సేవ్ చేయలేదు అనుకోండి, అది క్యాన్సిల్ అయ్యొచ్చు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను దాన్ని డిలీట్ చేసినా ఇక్కడ నిలిచిపోతుంది. ఇప్పుడు ఆ ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ డిలీట్ చేయకూడదు, అలాగే వచ్చింది. అక్కడ మళ్ళీ డిలీట్ చేసేస్తే ఇక్కడ నిలిచిపోతుంది. ఓకే, సో ఇది ఒక్కసారి అయిపోయిన తర్వాత మీరు దాన్ని సేవ్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కొట్టేసుకుంటే సరిపోతుంది. మీకు ఏ సైజులో కావాలి సెట్టింగ్స్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇంకొకటి వాల్యూమ్ ఇక్కడ లేదు కదా, వాల్యూమ్ అక్కడ పెంచడానికి ఉండదు, మనం ఇక్కడే పెంచుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ చేసుకోవాలి. మరి ఇదంతా ఆప్షన్ ఫిక్స్లో చేయొచ్చు కదా, ఎందుకు దీంట్లో చేయాలి?
డైరెక్ట్ గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో టైప్ చేసుకొని చేసేయచ్చు కదా. ఎందుకు దీంట్లో చేయాలి? ఎందుకంటే మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఎడిటింగ్ రాదు. ఓకే, ఎడిట్ చేసుకోవడానికి ఉండదు. ఎఫెక్ట్స్ వేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది కానీ ఎడిట్ చేసుకోవడానికి ఉండదు. ఓకే, అంటే మనం క్లిప్స్ తీసుకొని మనకు నచ్చినట్టు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా, దాంట్లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీకు ఏమవుతుంది అంటే ఒక్కొక్క క్లిప్కి ఒక్కొక్క లేయర్ తీసుకుంటాం. ఒక సింగిల్ క్లిప్కి ఇప్పుడు మీరు రెండు చిన్న చిన్న క్లిప్స్, ఇది ఒక 10 సెకండ్స్, అదొక 10 సెకండ్స్ కలపాలనుకుంటే దీంట్లో ఏంటి ఒకటే లేయర్లో పక్క పక్కన కలిపేస్తాం. ఓకే, కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఏంటంటే అలా ఉంటుంది. ఓకే, మనం ఖచ్చితంగా ఏం చేయాలి, ఇంకో లేయర్లో తీసుకోవాలి, మళ్ళీ దాని తర్వాత ఇంకో లేయర్లో, మళ్ళీ దాని తర్వాత ఇంకో లేయర్. అలా మనం ఎన్ని క్లిప్స్ తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ దీంట్లో మనం ఎడిట్ చేయలేదు, మనం నార్మల్గా అయితే ఏం చేస్తాం, ఎడిట్ చేస్తాం నేను. ఓకే, అదే టెక్స్ట్ యూజ్ చేసి ఎడిట్ చేసేసుకుంటారు కదా, మనకు అవసరం లేదు. అలా ఎడిట్ చేస్తే ఇప్పుడు నాకు దీంట్లో ఫర్ సపోజ్ 10 క్లిప్స్ వచ్చాయనుకోండి, ఎడిటెడ్ క్లిప్స్, అక్కడ నాకు ఏమవుతుంది 10 లేయర్స్ వస్తాయి. ఓకే, అలా లేయర్స్ ఎక్కువ అయిపోయినప్పుడు లోడ్ ఎక్కువ అవుతుంది, ప్లస్ సిస్టమ్ కూడా ఇబ్బంది పెడతాం. ఓకే, అందుకని మనం ఏం చేస్తామంటే అంతా సెలెక్ట్ చేసి డైరెక్ట్గా దాంట్లో తీసుకుంటే అక్కడ వర్క్ చేస్తాం. ఓకే, సో ఆ ఇబ్బంది ఉంటుంది మనకి, ఎడిటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఎవరైనా సరే అదే కాదు, ఎంత ప్రొఫెషనల్ అయితే ఏంటంటే ఎడిటింగ్ అనేది ప్రీమియర్లోనే చేస్తున్నారు. ఆ తర్వాత దానికి ఏ ఎఫెక్ట్స్ ఉన్నా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తీసుకెళ్ళి చేసుకుంటారు. ఓకే, ఇంకోటి ఏంటంటే నేను టెక్స్టే కాదు. ఓకే, మీకు ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలి, ప్రీమియర్లో రిమూవ్ అవ్వట్లేదు. ఓకే, మీరు గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలి, అది ప్రీమియర్లో రిమూవ్ అవ్వట్లేదు. ఓకే, కానీ తర్వాత మళ్ళీ మీరు చాలా ఎడిట్ చేసేది, కొన్ని ఎడిటింగ్ చేసేది లేదనుకోండి, డైరెక్ట్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా గ్రీన్ స్క్రీన్ చేయవచ్చు. ఎడిట్ చేసేది అప్పుడు ఏం చేస్తారు, దీన్ని తీసుకెళ్ళి ఆఫ్టర్ ఎఫెక్ట్స్తో లింక్ చేసుకొని ఓకే అక్కడ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసేస్తే ఇక్కడ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయిపోతుంది. ఓకే, మనం దీంట్లో గ్రీన్ స్క్రీన్ టూల్స్ చెప్పాను కదా మీకు, అన్ని పాసిబుల్ అవుతాయి. ఓకే, ఓన్లీ వెనకాల గ్రీన్ లో వాల్యూస్ ఎంత తక్కువ ఉంటే అంత ఈజీగా అవుతుంది. మీకు వెనకాల గ్రీన్ లో వాల్యూస్ ఎక్కువ వచ్చేసాయి అనుకోండి, అంటే డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, దాని మీద షాడోస్ పడతాం, దాని మీద లైట్స్ పడతాం, ఇలా వచ్చింది అనుకోండి, మనకి ప్రీమియర్ లో రిమూవ్ అవ్వదు. ఓకే, అదే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో కొంత పాసిబిలిటీ ఉంటుంది రిమూవ్ అవ్వడానికి. ఓకే, దాంట్లో కూడా రిమూవ్ అవ్వకపోతే వేరే స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి రిమూవ్ చేయడానికి. కానీ మ్యాక్సిమం అంటే మనం ఎడిటింగ్ కదా, విఎఫ్ఎక్స్ కాదు కదా, సో ఆఫీస్లో కూడా తెలుసు మనకి ఏ గ్రీన్ స్క్రీన్ అయితే ఈ సాఫ్ట్వేర్స్లో రిమూవ్ అవుతుంది అని వాళ్ళకు కూడా తెలుసు, అవే ఇస్తారు మనకి. మరీ రిమూవ్ అవ్వడం ఇవ్వదు, కాకపోతే ఈ రెండింటి మధ్యలోనే తిరుగుతుంది. అయితే ప్రీమియర్లో రిమూవ్ అవుతుంది, ఒకవేళ ప్రీమియర్లో పాసిబిలిటీ లేదంటే ఖచ్చితంగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో రిమూవ్ అవుతుంది. ఓకే, సో దాన్ని బట్టి మనం ఇక్కడ ఏది పాసిబుల్ అవ్వట్లేదో అక్కడ అది పాసిబుల్ అయ్యేలా చేసుకుంటాం. మాస్కింగ్, మీకు ఇక్కడ మాస్క్ వేస్తున్నారు రావట్లేదు, మీరు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి మాస్క్ వేసుకుంటారు. ఓకే, సో దాంట్లో ఏంటి, మనం మాస్కింగ్ కి కొంచెం ఇందాక చేస్తుంది మళ్ళీ నేను దాన్ని ఓపెన్ చేసి వర్క్ చేస్తే నాకు మూవ్ అయిపోతుంది. ఇది అవ్వలేదు, అలా ఎందుకంటే దాన్ని మూవ్ చేసేయడం. ఓకే, ఇప్పుడు ఇదంతా ఉంది, లాస్ట్లో కింద ఫుటేజ్ కూడా ఉంది. ఓకే,
ఏం స్క్రాచ్ అవ్వట్లేదు, అందుకని గ్రోత్ అవ్వట్లేదు. ఫర్ సపోజ్ మాన్యువల్ మాస్క్ వేస్తాను. ఓకే, ఇక్కడ మాస్క్ వేసాను. ఇండియన్లో ఉన్న కేవలం మాస్క్. ఓకే, సో మనం ఉంది ఇదే కదా, మనకు మాస్క్స్ అయినా ఏవైనా కూడా ఏవైనా సరే ఇక్కడ చేసుకోవచ్చు. మనకి ఏం చేసినా అక్కడ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. గ్రీన్ స్క్రీన్, రూటో, మాస్కింగ్, ఇంకేదన్నా వీడియో పైన ఏదైనా ఎఫెక్ట్స్ వేయాలనుకుంటే అలాంటివన్నీ కూడా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి తీసుకెళ్ళి చేసుకోవచ్చు. ఓకే, సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది మనకి ఏవైతే ఫుటేజెస్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి రీప్లేస్ విత్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కాంపోజిషన్. ఓకే, మీకు ఒకవేళ ఓన్లీ టెక్స్ట్ మాత్రమే అనుకున్నారు అనుకోండి, మీరు టెక్స్ట్ మాత్రమే సెలెక్ట్ చేసి టెక్స్ట్ మాత్రమే రీప్లేస్ కొట్టేసేయండి, వీడియోస్ వదిలేసేయండి. ఓకే, ఇంకా అప్పుడు ఏంటంటే వీడియోస్ పైన ఎఫెక్ట్ చేయడానికి ఉంటుంది. ఓకే, మనం టెక్స్ట్ పైన ఏ సెట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఓన్లీ టెక్స్టే కావాలి, వీడియో తీసుకోవాలి అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసేదాన్ని బట్టి అక్కడ కూడా లేయర్స్ పెరుగుతాయి కదా. ఓకే, అలా కాకుండా ఏంటంటే అలా లేయర్స్ పెరగకుండా మనకి ఏవైతే అవసరం లేవో అవి సెలెక్ట్ చేయకుండా ఏవైతే అవసరమో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ విత్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కాంపోజిషన్ అంటే. ఓకే, రీప్లేస్ విత్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కాంపోజిషన్ ఇది క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా మన దగ్గర ఉంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వగానే ఫస్ట్ ఏమడుగుతుంది, మనల్ని సేవ్ చేయమని అడుగుతుంది. మనం సేవ్ చేసి మన ఫైల్ ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నామో అక్కడ సేవ్ చేసేసేయాలి ఆ ఫైల్. ఆ తర్వాత మీరు వర్క్ చేసుకోవడానికి స్టార్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే క్లోజ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత క్లోజ్ చేసే ముందు సేవ్ చేయడం మర్చిపోతుంది. ఒకవేళ డైరెక్ట్గా మీరు సేవ్ చేయకుండా ఇంటూ కొట్టేస్తే మీరు అంత క్లోజ్ చేసిన వరకు మొత్తం పోతుంది. ఓకే, సేవ్ చేస్తేనే అది అలా సేవ్ అయి ఉంటుంది. మళ్ళీ మీకు ఎప్పుడు ఏ చేంజ్ కావాలన్నా సేమ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైల్ ఓపెన్ చేసి మీరు చేంజ్ చేసుకోండి. మీకు అది ప్రీమియర్లో కనిపించేస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రీమియర్ని మీరు క్లోజ్ చేసి మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో వర్క్ చేసుకొని తర్వాత మీరు ప్రీమియర్ని ఓపెన్ చేసినా ఇక్కడ ఏవైతే చేంజ్ చేస్తారో అదంతా ప్రీమియర్కి అప్డేట్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఇది ఇంకా ఏమైనా డౌట్ ఉందా? ఇంకా ఏం లేదు కదా. సరే, ఇంకా బ్యాకప్ ఏమేమి కావాలి? గ్రీన్ స్క్రీన్ ఒకటి, ఇంకా నోట్ చేసుకొని చెప్పబోతాను కదా. ఒకవేళ పెద్ద టాపిక్స్ అయితే ఒక్క రోజులో ఒక్కొక్కటి చెప్పాలా లేదా. ఓకే, మనం బేసిక్గా రీల్స్ ఎడిట్ చేస్తాం కదా. రీల్స్ ఎడిట్ చేసినప్పుడు నేను ఆల్రెడీ చెప్పినట్టు గుర్తు మళ్ళీ ఒకసారి మీకు ఫస్ట్ ఎడిట్లో మామూలుగా రీల్ సైజ్ ఏం తీసుకుంటాం మనం ఇప్పుడు దీనికి రివర్స్. ఓకే, 1920 1080 ఉంది కదా. 1080 ఓకే, ఇది మనకి రీల్. ఓకే, రీల్ సైజ్. అయితే ఎప్పుడైనా సరే మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఓకే, సో ఎవరైనా అడిగారు ఒకవేళ బాక్స్లో కావాలి రీల్ అంటే ఏం చేస్తారు, యాక్చువల్లీ ఇలా బాక్స్ కావాలి, ఆ బాక్స్లో రీల్ కావాలి, ఏం చేస్తారు అక్కడ సెట్ చేసుకోవాలి. డైమెన్షన్స్ అలా కాదు, సైజ్ ఇదే. ఇక్కడ ఒక బాక్స్ వచ్చి దాంట్లో రీల్ రావాలి, దాంట్లో వీడియో ప్లే అవ్వాలి. బాక్స్ వచ్చి దాంట్లో వీడియో ప్లే అవ్వాలి. సైజ్ ఫుల్
అది ఫుల్ ఉంది కదా, దాంట్లో సైజు పెడితే క్రాప్ కాదు, ఒక షేప్ డ్రా చేసుకోండి. ఓకే, ఒక షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఈ వీడియో దాంట్లో ప్లే అవ్వాలి, అంతే కదా. ఓకే, ఇదే షేప్ కదా. సో ఈ షేప్లో మనకి కరెంట్ ఆప్షన్స్ లేదు. సరే, ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్ళిపోయి ట్రాక్ మ్యాట్ తీసుకొచ్చి వీడియో పైన వేస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోయి ఈ ట్రాక్ మ్యాట్లో మనలో దాని పైన ఉంది కదా బాక్స్ లేదు, వీడియోకి మ్యాట్ ఆల్ఫా ఉంది కదా, మ్యాట్ ఆల్ఫా వచ్చి ఒకసారి రివర్స్ పెట్టండి. చేయాలి ఒకసారి ఈ షేప్ ఉంది కదా. ఓకే, ఈ షేప్ ఫిల్ కలర్ ఉంది కదా, ప్యూర్ వైట్ పెట్టండి. ఓకే, షేప్ కలర్ ప్యూర్ వైట్. ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇది V3లో లేదు, V2లో ఉంది వీడియో. ఓకే, రివర్స్ అనేది ఆఫ్ చేయండి. ఇప్పుడు నాకు ఏమైంది, ఆ బాక్స్లో ఏదైతే బాక్స్ డ్రా చేసానో ఏదైతే ఆ బాక్స్లో నాకు వీడియోస్ చేసి. ఓకే, మ్యాట్ ఆల్ఫా పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్ సైజ్ పెంచాలనుకోండి, నాకు ఏమవుతుంది, స్కిల్ వేసుకుంటారు తెలుస్తుంది కదా వీడియో సైజ్ తెలుస్తుంది కదా. ఇలా ఒకవేళ సరే ఈ షేపు ఓకే. ఓకే, మీకు ఇప్పుడు ఎడ్జ్లో కర్వ్ కావాలి, ఎడ్జ్లో ఇలా కర్వ్ లాగా కావాలి రౌండ్గా. అలాంటి దాంట్లో చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు, దీంట్లో ఆ షేప్ డ్రా చేసుకోవడానికి లేదు కదా. ఓకే, లేదు, దీంట్లో ఆ షేప్ లేదు, నాకు ఎడ్జ్లో కర్వ్ కావాలి. సర్కిల్ కూడా తీసుకుంటే అయిపోతుంది సార్. రెండు సర్కిల్ ప్లస్ ఇది క్యూబ్, సర్కిల్ ప్లస్ ఇది అలా కాదు, ఓన్లీ ఎడ్జెస్ట్లో ఇలా కర్వ్ కావాలి. డాట్ కార్నర్స్ కావాలి. అలా కావాలన్నప్పుడు ఏం చేస్తారు, స్ట్రోక్ ఇస్తాం. మీకు ఇప్పుడు సింపుల్ గుర్తుపెట్టుకో, ఇది ఏంటి మనకి బాక్స్. ఓకే, ఈ బాక్స్ ప్లేస్లో ఫోటోషాప్లో తయారు చేసుకొని తెచ్చుకో. ఓకే, ఈ లేయర్ ప్లేస్లో ఆ లేయర్. ఓకే, ఫోటోషాప్లో నుంచి తెచ్చుకోండి, దీని పైన పెట్టండి, మళ్ళీ ప్రాసెస్ చేయండి. కింద ట్రాక్ మ్యాట్ వేయండి, మీరు ఏదైతే ఫోటోషాప్లో ఆ షేప్ తెచ్చుకున్నారో ఆ షేప్ని ఇక్కడ V2లో ఉంటే V3, D3లో ఉంటే V3, ఏది సెలెక్ట్ చేసేసుకొని మీరు ఇక్కడ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మ్యాట్ ఆల్ఫా పెట్టేసుకుంటే ఇక్కడ మ్యాట్ ఆల్ఫా పెట్టేసుకుంటే సరిపోతుంది, దాంట్లో కూడా వచ్చేస్తుంది షేప్. ఓకే, సరే ఇది ఓకే. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏ సెట్టింగ్స్లో ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు హెచ్డి పెట్టుకుంటే నాకు ఏమవుతుంది, ఇది రీల్ లాగా వస్తుందా, పెద్దగా వస్తుంది. ఓకే, అంటే ఇది ఎలా ప్లే అవుతుంది, రేపు మనం మొబైల్లో ప్లే చేస్తే ఇంత బాక్స్ వచ్చి మళ్ళీ దాంట్లో చిన్న బాక్స్లో ప్లే అవుతుంది, రీల్ లాగా వర్టికల్గా ప్లే అవుతుంది. ఓకే, మరి నాకు వర్టికల్ రీల్ కావాలంటే ఏ సైజ్లో పెట్టుకోవాలి, ఇక్కడ మీరు ఎక్కడైనా చూడండి. ఓకే, మీరు హెచ్డి పెట్టినా 4K పెట్టినా ఏది పెట్టినా నాకు ఇలా వస్తుంది. ఓకే, సో రీల్స్కి హెచ్డి 4K ఏది పెట్టాలి. ఓకే, ఓన్లీ మనం పెట్టాల్సింది ఏంటి, ఇక్కడికి వెళ్ళిపోతే మ్యాచ్ సోర్స్ హైబ్రిడ్ అంతే, ఇది తప్ప వేరేది యూజ్ చేయండి. రీల్స్ ఎప్పుడైనా రీల్స్ ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మ్యాచ్ సోర్స్ అడాప్టివ్ హై బిట్ రేట్. ఓకే, మ్యాచ్ సోర్స్ అడాప్టివ్ మీడియం బిట్ రేట్, లో బిట్ రేట్. ఇది ఏంటంటే మీరు ఒకవేళ 4K వీడియో ఇచ్చారనుకోండి, రీల్ ఎడిట్ కోసం 4K వీడియో ఇస్తే హై బిట్ రేట్ పెడితే యాజ్ ఇస్ ఓకే, మీ క్వాలిటీ ఏం లాస్ అవ్వకుండా వచ్చేస్తుంది. ఓకే, లేదు మీడియం అనుకో, అంటే 4K ఇచ్చారు కదా ఇన్పుట్, 4Kలో మీడియం ఏమవుతుంది, హెచ్డి అవుతుంది. ఓకే, హెచ్డికి వచ్చేస్తుంది. లో బిట్ రేట్ అంటే హెచ్డిలో ఆఫ్ హెచ్డికి వచ్చేస్తుంది మనకు అవుట్పుట్. ఓకే, అలా మీరు ఒకవేళ హెచ్డి ఇచ్చారనుకోండి, హై బిట్ రేట్ పెడితే హెచ్డి ఎలా ఉందో అలా వచ్చేస్తుంది, మీడియం పెడితే ఆఫ్, లో పెడితే 360
ఓకే, అలా క్వాలిటీ చేంజ్ అవుతుంది. కాబట్టి మీరు బ్లైండ్గా డైరెక్ట్ అడాప్టివ్ హైబ్రిడ్ రేట్ పెట్టేస్తే సరిపోతుంది మనకి. ఓకే, ఏదిలో సరే ఇది కాకుండా 4K HD 2K ఏ పెట్టినా కూడా మీకు బాక్స్ వచ్చేస్తుంది. అప్పుడు మీకు రియల్ లాగా ప్లే అవ్వదు వర్టికల్ స్క్రీన్. ఓకే, సైజు 1920 దీంట్లో మీరు ఏది కావాలనుకుంటే అది యూజ్ చేసుకోండి. దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అడాప్టివ్ హైబ్రిడ్ ఇది కాకుండా వేరే ఏ సెట్టింగ్ పెట్టకూడదు. ఓకే, సో ఈవినింగ్ వరకు గ్రూప్లో అప్డేట్ చేయండి. ఓకే, బ్యాకప్ ఈవెంట్ టాపిక్స్ కావాలి అని చెప్పి ఈవినింగ్ వరకు గ్రూప్లో అప్డేట్ చేస్తే దాన్ని బట్టి రేపు చెప్తాను.